హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో యమధర్మరాజు యుధిష్ఠిరుడితో నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను, నేను నీ తమ్ముళ్ళందరినీ బ్రతికిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్ ముక్తికి మార్గమిదే పంచమవేదసారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం. ఆ తరువాత యమధర్మరాజు ప్రసాదం వల్ల భీమార్జున నకుల సహదేవులకు తిరిగి ప్రాణం వస్తుంది. అప్పుడు యుధిష్ఠిరుడు మీ మేలు మరవలేను యమధర్మరాజా అని యమధర్మరాజుకు నమస్కారం చేస్తాడు. వెంటనే యమధర్మరాజు నేను చాలా ప్రసన్నుడనైనాను, నీవు అడిగిన వరాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కోరుకో, శక్తి, సామర్థ్యం, శస్త్రాలు, సంపద, సైన్యం, దేనినైనా కోరుకో అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మీరు నా తమ్ముళ్లను బ్రతికించి నాకు శక్తిని, సామర్థ్యాన్ని, సంపదను ఇచ్చారు యమధర్మరాజా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేమైదుగురం అన్నదమ్ములం మా భార్యతో కలిసి అజ్ఞాతవాసాన్ని జయప్రదంగా పూర్తి చేయాలని అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు మీ అందరికీ నేను కామరూప విద్యను ప్రసాదిస్తున్నాను యుధిష్ఠిరా. అజ్ఞాతవాస సమయంలో ఆ కామరూప విద్య మీ అందరికీ రహస్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక సమయం ఆసన్నమైంది యుధిష్ఠిరా, నీ తమ్ముళ్ళు నలుగురు మీ యొక్క తపస్సును పూర్తి చేయడానికి వెళ్ళవలసి ఉంది. భూమిపైన ధర్మాన్ని స్థాపించేందుకు దేవతలు సైతం ఉత్సాహపడుతున్నారు. మీ అందరికీ జయము కలుగుగాక అని పాండవులను ఆశీర్వదించి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ద్రౌపది పాండవుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాండవులు వచ్చిన వెంటనే ఏం ఆపద వచ్చింది ఆర్యపుత్రులారా అని అడుగుతుంది. అప్పుడు సహదేవుడు ఆపద ఏమీ లేదు పాంచాలి, అది ఒక పరీక్ష మాత్రమే అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు ప్రథమ పరీక్ష అనాలి సహదేవా, రానున్న 12 ఏళ్ల కాలంలో ఇంకా మనం అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తపస్సు ఎప్పుడు పరీక్షతోనే పూర్తవుతుంది. ఇక సమయం ఆసన్నమైంది. అర్జున, భీమ, నకుల, సహదేవులారా మీరంతా మీ తపస్సు పూర్తి చేసుకోవడానికి బయలుదేరండి అని అంటాడు. అప్పుడు ద్రౌపది అయితే మనం ఇక్కడి నుంచే వేర్వేరు మార్గాల్లో వెళ్ళాలా నాథా అని అడుగుతుంది. వెంటనే అర్జునుడు అవును పాంచాలి, దైవారాధన జన్మల తరబడి చేయవలసి ఉంటుంది, అప్పుడే దేవతలు ప్రసన్నమవుతారు. మనము దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనకు కేవలం 12 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది మీరు చెప్తుంది నిజమే నాథా, స్వయంగా తమ పరిమితులను గుర్తించిన వారు శక్తివంతులవుతూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు తప్పకుండా సఫలీకృతులవుతారని నాకు నమ్మకం ఉంది. ఆర్యపుత్ర అర్జున, నా భయం ఏమిటంటే మీ తపస్సు అత్యంత కఠినమైనది. ఎందుకంటే పరమేశ్వరుడు పరీక్ష పెట్టినప్పుడు మనిషి అస్తిత్వాన్నే అతలాకుతలం చేస్తాడు. కానీ మా 5గురు నమ్మకం మీకు బలాన్ని చేకూరుస్తుంది అని అంటుంది. ఆ తరువాత భీమార్జున నకుల సహదేవులు యుధిష్ఠిరుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎవరు తపస్సు చేయడానికి వారు బయలుదేరుతారు. ఆ తరువాత అర్జునుడు కైలాస పర్వతం దగ్గర పాశుపతాస్త్రం కోసం శివునికు తపస్సు చేస్తూ ఉంటాడు. యుధిష్ఠిరుడు, ద్రౌపది తాపస్సులకు సేవ చేస్తూ ఉంటారు. నకుల సహదేవులు అశ్విని కుమారుల కృప కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తరువాత ఒకరోజు ద్రౌపది యుధిష్ఠిరుడు ఉండే కుటీరం దగ్గర ద్రౌపది 2 గుప్తచరులను గమనిస్తుంది. ద్రౌపది వారి దగ్గరకు వెళ్ళి మీరు భయపడనవసరం లేదు, అయినా మీరు దాక్కోనవసరం లేదు గుప్తచరులారా, ఇన్ని రోజులు మాపై దృష్టి సారించి మాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు మీరు మా కుటుంబంలోని వారయ్యారు. ఇక నుండి నేనే మీకు భోజనం వండి పెడతాను, తీసుకోండి భోజనాన్ని. ఈ విషయం దుర్యోధనుడికి చెప్పనవసరం లేదు, కానీ వానికి ఈ విషయం చెప్పండి. మేము 12 సంవత్సరాల కాలం రహస్యంగా ఉండము కనుక మా వెంట గుప్తచరులను నియమించవలసిన అవసరం లేదు. కానీ 13వ సంవత్సరం మేము అజ్ఞాతవాసంలోనికి ప్రవేశించినప్పుడు శకుని మామ కుటిల విద్య, అంగరాజు యావత్ సామర్థ్యం, దుర్యోధనుడి యావత్ సంపద మమ్మల్ని వెతికి పట్టుకోలేవు. ధృతరాష్ట్ర మహారాజు
నూరుగురు పుత్రులకు తెలియజేయండి. పాండుపుత్రుడు వృకోదరుడు వారి మృత్యువై తిరిగి వస్తాడు. ఇక వారు వారి మృత్యువుకే ఎదురు చూడవలసిందే కానీ దానిని ఆపడం వారికి సాధ్యం కాదు అని అంటుంది. ఆ తరువాత భీముడు గంధవాహన పర్వతం దగ్గర హనుమంతుని గుహ వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడే హనుమంతుని ప్రసాదంగా పెట్టిన లడ్డూలను చూస్తాడు. ఆ లడ్డూలన్నీ తీసుకొని 2 లడ్డూలను ఉంచి, పవనపుత్ర హనుమంతుడికి ఈ 2 లడ్డూలు సరిపోతాయి, ప్రసాదం అంటే రుచి చూడడానికే కదా, అయినా భగవంతుని కడుపు పూజ చేసేవాని భక్తి వల్లే నిండిపోతుంది అని చెప్పి హనుమంతునికి తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కోతి వచ్చి భీముడు దాచుకున్న లడ్డూలన్నిటినీ తింటూ భీముడికి దొరకకుండా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భీముడు, ఎవరు నువ్వు? ఒక మాయా రాక్షసుడులాగా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నేను కూడా ఒక రాక్షసునే వివాహం చేసుకున్నాను. నా కొడుకు కూడా నీలాగా మాయావే. ముందు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి తన గద తీసుకొని చంపబోతూ ఉండగా ఆ కోతి మాయమైపోతుంది. ఆ కోతి మాయమైన స్థలంలోనే ఒక దివ్య శక్తితో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు భీముడిని విచిత్రమైన మనిషి, ముందు భోజనానికి ఆహ్వానిస్తాడు, ఆ తర్వాత పోట్లాట పెట్టుకుంటాడు అని అంటాడు. హనుమంతుడిని చూసిన భీముడు సాష్టాంగ నమస్కారం చేసి, నన్ను క్షమించండి స్వామి, మిమ్మల్ని నేను విరాట్ రూపంలో ఊహించుకొని ఇంత చిన్న రూపంలో గుర్తుపట్టలేకపోయాను అని అంటాడు. వెంటనే హనుమంతుడు, నా చిన్న ఆకారాన్ని చూసి బలం గురించి తక్కువగా అంచనా వేశావా భీమా? అయితే నీకు బలం యొక్క స్వరూపమే తెలిసినట్లు లేదు అని అంటాడు. అప్పుడు భీముడు, అది తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ఆశ్రయించాను స్వామి అని అంటాడు. వెంటనే హనుమంతుడు, నీవు నా తమ్ముడివి భీమా, మా తండ్రిగారైన వాయుదేవుని ప్రార్థించి నీ తల్లిదండ్రులు నిన్ను వరప్రసాదంగా పొందారు. నేను నీకు తప్పకుండా బలరహస్యాన్ని బోధిస్తాను అని ముందుగా ఆ లడ్డూను నా కోసమే ఉంచావు కదా, వెళ్ళి తీసుకురా అని అంటాడు. అప్పుడు భీముడు, నా లడ్డూలన్నీ నీవే తిన్నావు కదా సోదరా హనుమా, ఆ ఒక్క లడ్డూనైనా నా కోసం వదిలిపెట్టండి అని అంటాడు. వెంటనే హనుమంతుడు, అయితే వెళ్ళి తీసుకో అని భీముడు వెళ్లేలోపుగా హనుమంతుడే ఆ లడ్డూను తీసుకొని, బలం యొక్క స్వభావం స్ఫూర్తి, బలం కదలకుండా ఉంటే అది నష్టమైపోతుంది, కనుకని ఆ శ్రీరామచంద్ర ప్రభు సేవ నిమిత్తం వాయుదేవుడు నన్ను సృష్టించినప్పుడు నాకు ఈ వానర రూపం ఇచ్చాడు అని అంటాడు. అది విన్న భీముడు, నేను ఎల్లప్పుడూ దీనిని జ్ఞాపకం ఉంచుకుంటాను అని అంటాడు. ఆ తరువాత హనుమంతుడు ఆ లడ్డూను తీసుకొని భీముడి మీద కూర్చుంటాడు. భీముడు తప్పించుకొని పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమంతుడు, బావుంది, బలం యొక్క స్వరూపం స్థిరత్వం, శరీరం చంచలంగా ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉండడం అసాధ్యం, లేదంటే బలం చెదిరిపోతుంది. లోకంలో ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని సఫలం కావాలంటే ఆ పని చేసే వ్యక్తి శరీరం చంచలంగా ఉండాలి, మనస్సు స్థిరంగా ఉండాలి. నేను యుద్ధం చేసేటప్పుడు నా మనస్సుని ఆ శ్రీరామచంద్ర ప్రభు చరణాల వద్ద స్థిరంగా ఉంచుతాను అని చెప్తాడు. అది విన్న భీముడు, తప్పకుండా నేను దీనిని జ్ఞాపకం ఉంచుకుంటాను అని చెప్పి హనుమంతుడి చేతిలో లడ్డూను చూస్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు తన చేతిలో ఉన్న లడ్డూను భీముడికి అందకుండా చుట్టూ తిప్పిస్తూ ఉంటాడు. వెంటనే భీముడు ఒక్క క్షణం నిలబడి అంతా చూస్తూ హనుమంతుడిని పట్టేసుకుంటాడు. అప్పుడు హనుమంతుడు, నీవు నిజంగా నా తమ్ముడివే భీమా, ఇంత త్వరగా బలరహస్యాన్ని ఎవరూ గ్రహించలేరు. బలానికి ఆధారం సర్వగ్రాహ్యత, అంటే నీ నలుదిశలా ఏం జరుగుతుందో ఒక్క క్షణంలో చూసి అర్థం చేసుకునే యోగ్యత. మనిషికి ఏదైనా కనబడకుండా వినపడకుండా ఉంటే అది ఆ మనిషి దౌర్బల్యంగా మారుతుంది. బలం యొక్క లక్ష్యం ఏకాగ్రత. ఈశ్వరుడు మనిషికి ఏకాగ్రత నేర్పించేందుకే బలాన్ని ఇచ్చాడు. బలం లేని ఏకాగ్రత అది ఎందుకు పనికిరాదు. అంటే స్ఫూర్తి, స్థిరత్వం, సర్వగ్రాహ్యత, ఏకాగ్రత అని చెప్పి తన లడ్డూని ఆ చేతిలో నుంచి చేతిలోకి మారుస్తూ ఉంటాడు. భీముడు ఏకాగ్రతతో ఆ లడ్డూను తీసుకుంటాడు. అది చూసి హనుమంతుడు, నీ పట్ల నేను అత్యంత ప్రసన్నుడైనాను సోదరా భీమా, ఎప్పుడైనా నీవు యుద్ధంలో కానీ సంఘర్షణలో కానీ ఉన్నప్పుడు నేను నీకు బలాన్ని ప్రసాదిస్తాను, అదృశ్య రూపంలో నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని అంటాడు. అప్పుడు భీముడు, మీరు గర్జించినంత మాత్రాన లంకలోని రాక్షసులంతా ప్రాణాలు కోల్పోయారు. మీ ఆశీస్సులతో నేను మా మహాయుద్ధంలో చేసే గర్జన ధృతరాష్ట్రపుత్రుల సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది అని అంటాడు. వెంటనే హనుమంతుడు,
తప్పకుండా భీమా, ఆ భగవంతుడే నీ రథానికి సారథి అయితే న్యాయం ధర్మం నీ రథానికి చక్రాలు అవుతాయి. ఆ రథం పైన ఉండే ధ్వజంపై ఈ హనుమంతుడు ఎప్పుడూ కొలువై ఉంటాడు. విజయీ భవ అని భీముణ్ణి ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.